గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి గుర్రం బాభయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలకు విశేష స్పందన లభించిందని, ప్రతి గిరిజన విద్యార్థి విద్యే ఆయుధంగా ముందుకు సాగాలని నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ అన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిపుత్ర ఫౌండేషన్ బిర్సా ముండా జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం ద్వారా బ్రిటిషర్లతో స్వాతంత్ర్యం కోసం పోరాడి గిరిజనుల పోరాట పటిమను చాటి చెప్పిన వ్యక్తి బిర్సా ముండా అని, చివరికి బ్రిటిషర్ల చేతిలో జైలులో విష ప్రయోగానికి గురై వీర మరణం పొందిన మహానీయులు బిర్సా ముండా అని ఆమె తెలిపారు. అంతేకాకుండా గిరిజన విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీ తత్వాన్ని పెంపొందించి వారి వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడం చాలా సంతోషమని, గిరిపుత్ర ఫౌండేషన్ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నానని మేయర్ తెలిపారు. గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి గుర్రం బాభయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలకు విశేష స్పందన లభించిందని, ప్రతి గిరిజన విద్యార్థి విద్యే ఆయుధంగా ముందుకు సాగాలని నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ అన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిపుత్ర ఫౌండేషన్ బిర్సా ముండా జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం ద్వారా బ్రిటిషర్లతో స్వాతంత్ర్యం కోసం పోరాడి గిరిజనుల పోరాట పటిమను చాటి చెప్పిన వ్యక్తి బిర్సా ముండా అని, చివరికి బ్రిటిషర్ల చేతిలో జైలులో విష ప్రయోగానికి గురై వీర మరణం పొందిన మహానీయులు బిర్సా ముండా అని ఆమె తెలిపారు. అంతేకాకుండా గిరిజన విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీ తత్వాన్ని పెంపొందించి వారి వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడం చాలా సంతోషమని, గిరిపుత్ర ఫౌండేషన్ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నానని మేయర్ తెలిపారు. సమాజానికి అక్కడి నుంచి మానవ పరిణామాన్ని ఏర్పాటు చేసినటువంటి గిరిపుత్రుల యొక్క ఉన్నత తేజస్సు కోసం అనేక చదువులు చదివి ఉన్నత స్థానాలకు వెళ్ళి పొలాన్ని మర్చిపోయేటటువంటి సమాజం ఉన్నటువంటి సమాజంలో తను కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నెల్లూరు కార్పొరేషన్కు మేయర్గా ఉద్భవించడమే కాకుండా ఏ సామాజిక వర్గ సమీకరణాల నుంచి తాను రాబడిందో ఆ సామాజిక వర్గాల్లో ఉండేటటువంటి గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా గిరిజన పిల్లలకి విద్యార్థులకి అన్నది, ఎందుకంటే రేపటి భవిష్యత్తుకి వాళ్ళే నాంది పలికే వారు కాబట్టి వారి ద్వారానే స్టార్ట్ చేయాలని గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా బిర్సా ముండా గారి అప్పుడు స్వతంత్రంలో పాల్గొన్నటువంటి గిరిజన మహనీయుల గురించి చరిత్రని పిల్లలకు కూడా తెలియచేయాలన్న ఒక ఆలోచనతోటి బిర్సా ముండా గారి జీవిత చరిత్రని ఈరోజు ఎగ్జామ్గా పిల్లలకి ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఆ మహనీయులు చరిత్రలు తెలిసే విధంగా ఈరోజు ఈ ఎగ్జామ్కి పెట్టడం జరిగింది. అదేవిధంగా గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా గిరిజన పిల్లలందరూ కూడా ఒక వేదికగా ఈ ఎగ్జామ్కి కదిలి వచ్చడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో ప్రైజ్ మనీ అనేదే కాదు, పోటీ తత్వాన్ని కూడా పిల్లలందరూ కూడా విద్యార్థుల్లో పెంపొందించడానికి భారతదేశంలో మన స్వతంత్ర ఉద్యమ పోరాటాలు మనం చాలా చూసుంటాం. కానీ స్వతంత్ర ఉద్యమ పోరాటాల కంటే ముందు కూడా 1800-1700లోనే గిరిజన పోరాటాలు జరిగాయి. ఇది చాలా మందికి తెలియదు. స్వతంత్ర ఉద్యమానికి ముందే గిరిజన పోరాటాలు జరిగాయి. అలా పోరాటం చేసినటువంటి వాడు బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు కంటే ముందు, భగత్ సింగ్ కంటే ముందు, సుభాష్ చంద్ర కంటే ముందు, అందరికంటే ముందు 1870లో చేశాడు. గిరిపుత్ర ఫౌండేషన్ వారు అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపంలో గిరిజన విద్యార్థులందరికీ కూడా బిర్సా ముండా గారి జీవిత చరిత్రను తెలిపే విధంగా ఆనాడు బిర్సా ముండా గారి జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజు వారి చరిత్రని ఎగ్జామ్ గా విద్యార్థులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా పిల్లలందరికీ కూడా స్టార్ట్ చేయడం వారి దగ్గర నుంచే స్టార్ట్ చేయడం కారణం ఏంటంటే రేపటి భావితర భవిష్యత్తుకి వాళ్ళే నాంది కాబట్టి వారి ద్వారా గిరిపుత్ర ఫౌండేషన్ వారు ఎగ్జామ్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎగ్జామ్ బాగా రాయాలని, అదేవిధంగా గిరిపుత్ర ఫౌండేషన్ మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లలకి బిర్సా ముండా గారి జీవిత చరిత్ర మీద వ్యాస రచన పోటీలు జరుగుతున్నాయి. ఇదే వచ్చే ఆదివారం ఈ పోటీకి సంబంధించి ఫస్ట్ ప్రైజ్ కింద 10,000 ఇవ్వడం జరుగుతుంది, రెండో ప్రైజ్ కింద 5,000 ఇవ్వడం జరుగుతుంది, మూడో ప్రైజ్ కింద 2,500 ఇవ్వడం జరుగుతుంది. ఇదే నెక్స్ట్ వచ్చే ఆదివారంలో ఆ ప్రైజ్ మనీ పిల్లలకి
అందించడం జరుగుతుంది. ఈ లోపల కరెక్షన్స్ అవన్నీ చూసుకొని ఇస్తారని కూడా తెలియజేస్తుంది. దాదాపు ఇక్కడ చూసుకుంటే 500 దాకా విద్యార్థులందరూ కూడా నలుమూల జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా గిరిజన కుటుంబంలో నుంచి పిల్లలు కూడా ఇంత బాగా ఉత్సాహంగా రావడం, వారిలో పోటీతత్వాన్ని చూడడం కూడా, అదే విధంగా వారికి ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ అంతా కూడా ఈరోజు ఎగ్జామ్లో కూడా తెలుస్తుందని కూడా మాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తుంది. ఈరోజు గిరిపుత్రిక ఫౌండేషన్ ద్వారా గిరిజన విద్యార్థులలో పోటీతత్వం పెంచాలా, అది కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. అయినా కూడా స్వతంత్రోద్యమానికి ముందు కూడా మొట్టమొదట జరిగిన యుద్ధాలు మన చరిత్ర పరిశీలిస్తే గిరిజన యుద్ధాలు. స్వతంత్రోద్యమం మనకి చెయ్యాలనే ఆలోచన రాకముందు కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి నాయకులు గిరిజన నాయకులు. ఇది కొంచెం కనుమరుగై ఉంది. అటువంటి చరిత్ర అంశాలను బయటకు తీసి 1875లో అంటే అల్లూరు సీతారామరాజు కంటే ముందు కూడా జార్ఖండ్, బీహారు, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో 24 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజలాడించినటువంటి గొప్ప యుద్ధ వీరుడు. ఈరోజు పార్లమెంటు ప్రవేశ ద్వారం దగ్గరే బిర్సా ముండా గారి ప్రత్యేక విగ్రహం ఉంది. అలాగే జార్ఖండ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ, యూనివర్సిటీస్ కానీ, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ బిర్సా ముండా గారి పేరు పెట్టారంటే 24 సంవత్సరాల కుర్రవాడు ఆ రోజుల్లో ఎంతమంది బ్రిటిష్ పాలకుల్ని గజగజలాడించడం అర్థం చేసుకున్నారు. అయితే ఆ అంశాన్ని గిరిపుత్రిక ఫౌండేషన్ వాళ్ళు పసిగట్టి దాన్ని కనిపెట్టి ఆ అంశాన్ని ఈరోజు వాళ్ళకి వ్యాసరచన పోటీకి అంశంగా ఇవ్వడం అనేది నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎవరైతే వాస్తవంగా ఈ దేశం కోసం స్వతంత్రోద్యమానికి వంట ముందు పోరాడేటువంటి ఇంకా గిరిజన వీరులను వెలుగులోకి తీసుకొచ్చేదానికి ఇంకా రాబోయే రోజుల్లో గిరిపుత్రిక ఫౌండేషన్ వాళ్ళు, అట్లాగే మేము కూడా మాకు కూడా ఒక కనువిప్పు కలిగింది.